దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మాకు వివాహం అయ్యి 11 ఇయర్స్ అయింది. అయితే పిల్లలు లేరు. మాకు గర్భఫలం లేనందున ఎంతో బాధపడ్డాము, వేదన పడ్డాము. ఇంకా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. 18 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం. లాస్ట్గా అయితే ఇంకా నీకు పిల్లలు గారు ఏం గారని నా ఫైల్స్ అన్నీ పక్కకు ఎత్తేసిరు. నేను చాలా బాధపడ్డాను. అయినా కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాను. కానీ ఏదో ఒక మూలన కొంచెం ఏమో అవుతారో కారో అనే భయంతో కూడా ఉండేదాన్ని. కానీ మా అత్తమ్మ 2-3 ఇయర్స్ నుండి చెప్తున్నారు, ఇసాకయ్య గారి కాడికి వెళ్ళండి అవుతారు అని. అయితే మేము వచ్చాము. వచ్చిన రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలామంది గర్భఫలము 12 ఇయర్స్కు, 20 ఇయర్స్కు, 25 ఇయర్స్కు, 13 ఇయర్స్కు, 15 ఇయర్స్కి అందుతున్నారని సాక్ష్యం చెప్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. చాలా నమ్మకం అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నాను. ఇక్కడ నిజంగా గర్భఫలం అందుతుందని నేను గట్టిగా విశ్వసించాను. నాకు నిజంగా దేవుడు మార్గం చూపించిండు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే నాకు గర్భఫలం అందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని మగబిడ్డని ఇచ్చారు. ఇప్పుడు నా బిడ్డకు 6 నెలలు. అయ్యగారికి చూపిద్దామని తీసుకొచ్చాను. అసలు నేను కూడా ఇలాగే అందరిలాగా సాక్ష్యం చెప్పాలని ఎంతో కన్నీటి ప్రార్థన చేశాను. అప్పుడు నాకు 12 సంవత్సరాలకు 12 మగబిడ్డ పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా పేరు కవిత, నా భర్త పేరు వెంకట్. నల్గొండ నుంచి వచ్చాము. నకరేకల్ మంగళపల్లి గ్రామం మాది. మా అత్తమ్మ గారు లక్ష్మమ్మ, మా మామయ్య గారు ఏసయ్య. అందరికీ వందనాలు.